ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. సో ఎలా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. అండ్ మనం చేసే రెసిపీ ఏంటంటే వెజ్ మంచూరియా. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మేము చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ లేదా కామెంట్ చేయండి. సో కేవలం ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. సో వన్ క్యాబేజ్ తీసుకొని తురుము పట్టుకున్నాం ఫ్రెండ్స్. అండ్ మనం దీంట్లో 1 క్యారెట్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని కూడా తురుము పట్టుకున్నాము. And 2 tablespoons of corn flour, 3 tablespoons of maida, little bit of pepper, little bit of garam masala, taste like a salt, 1 tablespoon of chili powder, 1 tablespoon of ginger garlic paste. సో ఓకే ఫ్రెండ్స్, మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఓకే ఫ్రెండ్స్, మనకి మిక్చర్ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవాలి, స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, మనం మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం దీన్ని ఫ్లిప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మనకి ఇంకొక 2 to 3 minutesలో రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అనేది మనం మొత్తం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోలో వేసుకోకూడదు, అలానే హైలో చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం కుక్ అవ్వదు ప్రాపర్గా. మీడియంలో చేసుకుంటేనే మనకు ప్రాపర్గా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. అది మనం వేరే బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్.
మన రిమైనింగ్ బాల్స్ కూడా ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్ సైడ్ బాగా ఫ్రై అయ్యాయి అండ్ మనం ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుందాము. మనకు టోటల్ బాల్స్ అనేవి మొత్తం గోల్డెన్ బ్రౌన్కి రావాలి ఫ్రెండ్స్. మనకి ఇవి ఫ్రై అవుతుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి అండ్ బాగా బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో జింజర్ అండ్ గార్లిక్, సో మనం 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో జింజర్ అండ్ గార్లిక్ని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఆయిల్లో ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాము. మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం కెచప్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్. Two tablespoons of soya sauce, half spoon of pepper powder, little bit of sugar. So taste like a salt, 1 spoon of vinegar. So ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అండ్ మనం ఫ్రై చేసుకున్న బాల్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు బాల్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాల్స్ అనేది గ్రేవీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకున్నాము నాకు 2 minutes కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత బాగా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఈ రైనీ సీజన్లో తింటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, స్పైసీగా ఉంటాయి చాలా. సో ఓకే ఫ్రెండ్స్, మనకి రెడీ అయిపోయాయి. అండ్ మనం ఫినిషింగ్ టచ్ కొరియానో తెద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లో తీసుకో. సో ఓకే ఫ్రెండ్స్, మనకి ఎంతో డెలిషియస్గా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రెయినీ సీజన్ ఇలా చేసుకొని ఇంట్లో చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీ కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మళ్ళీ మేము తనిందే టేక్ ఏ స్టే హోమ్ స్టే. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా చాలా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి.